Hello everyone, this is Shravanti. Welcome to Smart Work Classes. ఇప్పటి వరకు ప్లానింగ్ లో పార్ట్ 1 నుంచి పార్ట్ 5 దాకా మనం ఫస్ట్ డెఫినేషన్ నుంచి ఎవాల్యుయేషన్ టైప్స్ వై ఇట్ నీడ్ ఫర్ ఇండియా అన్ని డిస్కషన్ చేసుకుంటూ వస్తూ నెక్స్ట్ పార్ట్ 5లో ఫస్ట్ ఇయర్ ప్లాన్, సెకండ్ ఇయర్ ప్లాన్, థర్డ్ ఇయర్ ప్లాన్ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ పార్ట్ 6లో విల్ డిస్కస్ టుడే యాన్యువల్ ప్లాన్స్ గురించి, నెక్స్ట్ ఫోర్త్ 5 year ప్లాన్ గురించి, ఫిఫ్త్ 5 year ప్లాన్ అండ్ సిక్స్త్ 5 year ప్లాన్ గురించి విల్ డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యాన్యువల్ ప్లాన్స్? యాన్యువల్ ప్లాన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1966 నుంచి 69 వరకు 3 years ప్లాన్. సో ఈ 3 years ప్లాన్ వాజ్ ప్లాన్డ్ అండ్ ఫార్ములేటెడ్ ఫర్ ద నెక్స్ట్ 3 years డ్యూ టు ద worsened financial conditions. సో ఈ 3 years యాన్యువల్ ప్లాన్, ఈ పీరియడ్ని ప్లాన్ హాలిడే అన్నారు. ఓకే, దీనిని ప్లాన్ హాలిడే అన్నారు. ఎవరి వల్ల? క్రిటిక్స్ ఉంటారు కదా, క్రిటిసిజం చేసేవాళ్ళు. వాళ్ళు ఈ వర్స్ట్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఉండడము ఈ పీరియడ్ అన్నింటినీ ప్లాన్ హాలిడే అనేవాళ్ళు అనమాట. బై ద క్రిటిసైజ్ చేసేవాళ్ళు. ఓకే, సో మెయిన్లీ దిస్ ఫోకస్ ఆన్ హోల్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ. ఎలా ఉండాలి అగ్రికల్చర్లో, న్యూ రిఫార్మ్స్ ఎలా ఉంటాయి, దాని మీద వీళ్ళు ఫోకస్ చేశాడు. అందులో న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ వాజ్ ఇంప్లిమెంటెడ్ అన్నప్పుడు ఇందులో మనము హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ని యూస్ చేసాము అండ్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ఓకే, సో యాన్యువల్ ప్లాన్స్ వర్ planned and formulated for the next 3 years due to the worst financial conditions. So this 3 years annual plan and the period termed as a plan holiday by the critics. Okay, next mainly focus on the new agriculture strategy. Okay, so in this strategy so we used high yield variety seeds and extensive use of fertilizers and exploitation of irrigation potential and mainly focus on soil conservation. ఏమేం ఫోకస్ చేసాము? సాయిల్ కన్జర్వేషన్ పైన, ఇరిగేషన్ పొటెన్షియల్ పైన, హై ఈల్డ్ వెరైటీస్ పైన అండ్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మనం ఇందులో యాన్యువల్ ప్లాన్స్లో యూజ్ చేసాము. దిస్ ఈజ్ అబౌట్ యాన్యువల్ ప్లాన్స్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఫోర్త్ 5 year ప్లాన్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1969 నుంచి 1974లో స్టార్ట్ అయింది. టార్గెటెడ్ గ్రోత్ ఎంత ఉంది? మనం ఎంత గ్రోత్ అచీవ్ చెయ్యాలి అని అనుకున్నాము అంటే 5.7, బట్ యాక్చువల్ గ్రోత్ ఎంత రీచ్ అయ్యాము? 3.3, రైట్, 3.3%. ఓకే, సో టార్గెట్ ఈజ్ 5.7 అండ్ యాక్చువల్ గ్రోత్ ఎంత ఉండింది? ఎంత అచీవ్ అయ్యాం మనం? 3.3. బేస్డ్ ఆన్ గాడ్గిల్ strategy with main focus on agriculture in order to enable the other sectors also. Okay, to enable the other sectors to move forward and progress self-reliance కావడానికి అగ్రికల్చర్తో పాటు మనమే వేరే సెక్టార్స్ని కూడా మూవ్ ఫార్వర్డ్ చేసాము. ఎందుకు? సెల్ఫ్ రిలయన్స్ గురించి. సో ఫస్ట్ 2 years ఆఫ్ ప్లాన్ సా ఏ గుడ్ రికార్డ్ అన్నమాట. ప్రొడక్షన్లో మంచి ప్రొడక్షన్ అన్నీ ఉండింది. బట్ లాస్ట్ 3 years హవెవర్ డిడ్ నాట్ మీట్ ద టార్గెట్. ఎందుకు అంటే పూర్ మాన్సూన్, వర్షాలు కరెక్ట్గా లేకపోవటం వలన మనం అంత రికార్డ్ ప్రొడక్షన్ చేయలేకపోయాము. ఇప్పుడు లాస్ట్ 3 yearsలో, బట్ ఫస్ట్ 2 yearsలో రికార్డ్ ప్రొడక్షన్ ఉండింది. ఓకే, నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంపార్టెన్స్ వాజ్ గివెన్ టు సోషల్ జస్టిస్. క్వశ్చన్ రావచ్చు, సోషల్ జస్టిస్ దేంట్లో ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఏ 5 year ప్లాన్లో సోషల్ జస్టిస్ గురించి చెప్పారు అన్నప్పుడు ఫోర్త్ 5 year ప్లాన్ అని రావాలి. సోషల్ జస్టిస్ అంటే లైక్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఓకే, ఎట్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈ. సోషల్ జస్టిస్కి రిలేటెడ్ చాలా వేరియేషన్ కూడా ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ 5 year ప్లాన్లో మనకి ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరిగింది? బ్యాంక్ నేషనలైజేషన్ జరిగినాయి. ఓకేనా, బై ఇందిరాగాంధీ గవర్నమెంట్. నెక్స్ట్ ప్రీవీ పర్స్ అబాలిషన్ జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఏం జరిగింది? బ్యాంక్ నేషనలైజేషన్ జరిగింది అండ్ ప్రీవీ పర్స్ అబాలిషన్ జరిగింది. అంటే తెలుగులో ప్రీవీ పర్స్ రద్దు జరిగిందన్నమాట. అంటే భారతదేశంలో, ఓకే,
భారతదేశంలో మనకి మాజీ సంస్థానాధీశులకు ప్రభుత్వం చెల్లించే వార్షిక భత్యాలను మరియు వారికి ఉన్న ప్రత్యేక హక్కులను నిలిపివేయడం అన్నమాట. అంటే 1947లో ఓకే 1947లో మనకి ఏం జరిగింది ఓకే సో 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది రైట్. సో 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి అంగీకరించాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయా రాజులు ఉంటారు కదా, ఆ ఆయా రాజులకు మరియు వారి కుటుంబాల జీవన భృతి కోసం భారత ప్రభుత్వం ప్రతి ఏటా కొంత మొత్తాన్ని చెల్లించేదన్నమాట. దానిని ప్రీవీ పర్స్ అంటాము. ఓకేనా. ఈ ప్రీవీ పర్స్ ఏంటి, ఎప్పుడు రద్దయింది అని అంటే 1971లో దీనిని రద్దు చేశారు. ఎవరి గవర్నమెంట్లో? ఇందిరాగాంధీ గవర్నమెంట్లో. ఓకేనా. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 26వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకే 26వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి దీన్ని రద్దు చేశారు 1971లో. ఓకేనా. సో ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అంటే ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానమే. అవునా, ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానమేనని, రాజులకు ప్రత్యేక హోదా లేదా ప్రభుత్వ ధనాన్ని భత్యంగా ఇవ్వడం సరైనది కాదని నిర్ణయం తీసుకున్నాం. అందుకే 1971లో 26వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము ప్రీవీ పర్స్ని రద్దు చేశాము. ఓకే. ఇన్ ఇంగ్లీష్, the privy purse in India guaranteed payment to former rulers of princely states for the integration with India. Okay. Then it was abolished in 1971 by 26th Constitutional Amendment, which is championed by Prime Minister Indira Gandhi. So this move ended the free tax, stipend and symbolic privileges and aligned with India democratic principle of equality by removing hereditary benefits after years of legal challenges. Okay, this is privy purse. And here 26th amendment, after provisions after previous attempt, the amendment successfully removed article 291. ఓకేనా. సో ఆఫ్టర్ ఏమైంది ఇక్కడ 26th అమెండ్మెంట్లో, ఓకేనా, అమెండ్మెంట్ అయ్యాక ఆఫ్టర్ ప్రీవియస్ అటెంప్ట్ ద అమెండ్మెంట్ సక్సెస్ఫుల్లీ రిమూవ్డ్ 291 అండ్ 362 ఆర్టికల్ అబాలిషింగ్ ప్రీవీ పర్స్ అండ్ అదర్ స్పెషల్ privileges for the former rurals. So this ended a significant chapter in India post-colonial transition and the transition from princely rule to a unified republic. So this is about privy purse. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఇండో పాకిస్తాన్ వార్ జరిగింది. ఈ వార్ జరిగినప్పుడు ఏమైందంటే ఇన్ఫ్లక్స్ ఆఫ్ రెఫ్యూజీస్ ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి మనకి రెఫ్యూజీలు రావడం జరిగింది. ఓకేనా. డ్యూరింగ్ దిస్ ప్లాన్ మనకి ఏమేమి వచ్చాయి అని అంటే, ఇట్స్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్, యూ హ్యావ్ టు రివైజ్ మోర్. ఓకే. సో ఏమేమి వచ్చింది, మోనోపాలిస్టిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969లో వచ్చింది. ఓకే. నెక్స్ట్ కమాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1974 నుంచి 1979 వరకు జరిగింది. నెక్స్ట్ డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ 1973 to 74 అండ్ కాన్సెప్ట్ ఆఫ్ బఫర్ స్టాక్ ఇంట్రడ్యూస్డ్. అడుగుతారు కాన్సెప్ట్ ఆఫ్ బఫర్ స్టాక్, మీరు అగ్రికల్చర్ లెసన్ చదివినప్పుడు బఫర్ స్టాక్ అని గురించి వస్తుంది. అప్పుడు బఫర్ స్టాక్ అంటే ఏంటి మీకు గుర్తుండాలి. బఫర్ స్టాక్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, 4th 5-year ప్లాన్లో. అండ్ మెయిన్ అంటే అదే బఫర్ స్టాక్ అంటే ఏంటి, ద 5 million tons ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ అంటే బఫర్ స్టాక్ ఈజ్ నోన్ యాజ్ ఇది. ఓకే. సో బఫర్ స్టాక్ అంటారన్నమాట. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ 5th 5-year ప్లాన్. 5th 5-year ప్లాన్లో టార్గెటెడ్ గ్రోత్ ఎంత ఉంది, 4.4. టార్గెటెడ్ గ్రోత్ 4.4. ఎంత యాక్చువల్ గ్రోత్ వచ్చింది, 4.8. స్లైట్గా ఇంక్రీజ్ అయిందా, స్లైట్గా ఇంక్రీజ్ అయింది, రైట్, ఇంక్రీజ్డ్. సో 5th 5-year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1974 to 1979. ఓకే. టార్గెటెడ్ గ్రోత్ ఇస్ 4.4, స్లైట్గా ఇంక్రీజ్ అయింది. ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై డిడి దార్. సో
2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట 5th 5-year ప్లాన్లో. 5th 5-year ప్లాన్ హ్యావింగ్ ఎ 2 ఆబ్జెక్టివ్స్, దట్ ఈస్ పోవర్టీ ఎరాడికేషన్. పోవర్టీ ఎరాడికేషన్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు పేదరిక నిర్మూలన. పేదరికం నిర్మూలన. నెక్స్ట్ అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఉండడం అన్నమాట. సో ఫాలోయింగ్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ డ్యూరింగ్ ద 5th 5-year ప్లాన్, దట్ ఈస్ 20-point program is very important. 20-point program was opted in 1975. Next, directed anti-poverty program. Yes, because poverty eradication అనేది మనకి ఏముంది ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ వచ్చింది టు ప్రొవైడ్ సర్టెన్ బేసిక్ మినిమం నీడ్స్ అండ్ దేర్ బై ద ఇంప్రూవింగ్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ పీపుల్. జీవన ప్రమాణాలను పెంచడానికి మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది అండ్ డైరెక్ట్ యాంటీ పోవర్టీ ప్రోగ్రామ్ వచ్చింది. బికాస్ మన ఆబ్జెక్టివ్ వచ్చేసి పోవర్టీ ఎరాడికేషన్, రైట్, సెల్ఫ్ రిలయన్స్ అండ్ 20-point ప్రోగ్రామ్ కూడా వచ్చింది. అండ్ గరీబీ హటావో స్లోగన్ కూడా 5th 5-year ప్లాన్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇందులో వాట్ ఆర్ ద కీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ 5th 5-year ప్లాన్? ఏమేమి ఉన్నాయి, కీ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రమోషన్ ఆఫ్ హై రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ బెటర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ డొమెస్టిక్ రేట్ ఆఫ్ సేవింగ్స్. ఓకేనా, మెయిన్ కీ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి? గ్రోత్ని పెంచడం, డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండడం, సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ ద డొమెస్టిక్ రేట్ ఆఫ్ సేవింగ్ ఉండడం. ఎమర్జెన్సీ 1975 వచ్చిందంటే మనకి నేషనల్ ఎమర్జెన్సీ గుర్తుకు రావాలి. సో ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ ఇన్ 1975. సో దిస్ ప్లాన్ వాజ్ టర్మినేటెడ్, రైట్, రద్దు చేయబడింది. నెక్స్ట్ రోలింగ్ ప్లాన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1978 నుంచి 1983లో వచ్చింది బై జనతా గవర్నమెంట్. ఓకేనా, సో హవెవర్ ద రోలింగ్ ప్లాన్ అనేది ఇప్పుడు జనతా గవర్నమెంట్ వచ్చింది. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో మనకు తెలియదు. ఒకవేళ వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, దే విల్ అబాండన్ కదా, దే విల్ అబాలిష్ చేసేస్తారు కదా ఈ రోలింగ్ ప్లాన్ని. సేమ్ ఆఫ్టర్ జనతా గవర్నమెంట్, హవెవర్ ద రోలింగ్ ప్లాన్ టు గోట్ అబాండెడ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ గవర్నమెంట్ ఇన్ 1980. నెక్స్ట్ కాంగ్రెస్ ట్రీటెడ్ 1978 నుంచి 1979 యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ 4th year ప్లాన్ అండ్ 1979 నుంచి 1980 యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సపరేట్ ప్లాన్ అన్నారన్నమాట. 1978 నుంచి ఆ 1 yearని వీళ్ళు ఏమన్నారు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ 4th year ప్లాన్ అన్నారు. 1979 నుంచి 1980ని ఇది సపరేట్ ప్లాన్ అని అన్నారన్నమాట ఈ మన 5th 5-year ప్లాన్ని. ఓకే, నెక్స్ట్ ఇందులో డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ అయ్యింది 1977లో. ఓకే, సో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, ఎమర్జెన్సీ డిక్లేర్ అయ్యింది 1975. నెక్స్ట్ రోలింగ్ ప్లాన్ వచ్చింది. రోలింగ్ ప్లాన్ వచ్చేసి 1978 నుంచి 1983. రోలింగ్ ప్లాన్ ఎవరి వల్ల, ఏ గవర్నమెంట్ వల్ల వచ్చింది? జనతా గవర్నమెంట్. బట్ న్యూ గవర్నమెంట్ వచ్చిందంటే రోలింగ్ ప్లాన్ అనేది క్యాన్సల్ అయిపోయింది. సో 1980లో అది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ కాంగ్రెస్ ఏమనింది? 1978-79 ఆ ఇయర్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ 4th 5-year ప్లాన్ అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇది సపరేట్ ప్లాన్ అని అన్నారన్నమాట. ఓకే, నెక్స్ట్ ద డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్. ద డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్. సో దిస్ ఈస్ అబౌట్ 5th 5-year plan. Okay, next we'll discuss about 6th 5-year plan. Okay, so here our target growth is 5.2. Our target growth is 5.2. Then actual growth is 5.6. Actual growth is 5.6. ఇక్కడ కూడా స్లైడ్ గా కొంచెం పెరిగింది, రైట్. సో 6th 5-year plan టైం ఎంత ఉంది? 1980 నుంచి 1985. ఇందులో ఫోకస్ చేశారు 6th 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్ ఇంక్రీజింగ్ నేషనల్ ఇన్కమ్ అండ్ టెక్నాలజీ అండ్ నేషనల్ ఇన్కమ్ పైన ఫోకస్ చేశారు. ఓకే, టెక్నాలజీ అండ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ అండ్
along with unemployment also. Next, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యింది బై 6th 5-year ప్లాన్. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్డ్. ఇందిరా ఆవాస్ యోజన introduced in 1983 and shift from industrialization to infrastructural development. ఇండస్ట్రియలైజేషన్ దేని కోర్ మోటివ్ ఉండింది? ఏ ప్లాన్ది? సెకండ్ 5-year ప్లాన్, రైట్? ఓకేనా? సో సెకండ్ 5-year ప్లాన్ core motive of industrialization. Later, it is shift from in 6th 5-year plan, it shift from industrialization to infrastructural development. It means that end of the Mahalanobis strategy, right? It's end of the Mahalanobis strategy. Next, here for the first time, industrial plant of Maruti Suzuki introduced in 1983. Maruti Suzuki వాళ్ళ plant మన ఇండియాకి వచ్చింది 1983లో. ఎనర్జీ సెక్టర్ పైన కూడా ఫోకస్ చేశారు. నెక్స్ట్, నాబార్డ్ కూడా వచ్చింది. నాబార్డ్ అండ్ ఎగ్జిమ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్స్ 1982 అండ్ సుఖమోయ్ చక్రవర్తి కమిటీ కూడా వచ్చింది 1982లో టు రీఫార్మ్ ఇండియన్ మానిటరీ సిస్టమ్. ఈ మనీ అండ్ బ్యాంకింగ్లో మానిటరీ సిస్టమ్ వస్తుంది, దాని గురించి. ఓకే, సో లెట్స్ షార్ట్ రివిజన్ చేద్దాం. సిక్స్త్ 5-year ప్లాన్ దేనిపైన ఫోకస్ చేసింది? నేషనల్ ఇన్కమ్ అండ్ టెక్నాలజీ మోడర్నైజేషన్ అలాంగ్ విత్ ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్సో, రైట్? నెక్స్ట్, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేంటి? ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ అయింది. ఇందిరా ఆవాస్ వచ్చింది. షిఫ్ట్ ఫ్రమ్ ఇండస్ట్రియలైజేషన్ టు infrastructural, and it means that's end of the Mahalanobis strategy. And for the first time, Indian industrial plant of Maruti Suzuki in 1983 they introduced. వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. నెక్స్ట్, ఎనర్జీ సెక్టర్ ఇన్ ఇండియా, దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి నాబార్డ్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. ఓకే, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ అంటే ఏంటంటే ఇక్కడ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ వచ్చింది. సో ఇండియన్ మానిటరీ సిస్టంలో రీఫార్మ్స్ తీసుకురావడానికి సుఖమోయ్ చక్రవర్తి కమిటీ 1982లో మనకి ఈ కమిటీ వచ్చింది టు రీఫార్మ్ ఇండియన్ మానిటరీ సిస్టమ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి 3-year annual plans. Next, 4th, 5th, 6th 5-year plans. Okay, we'll move forward to infographic of these 5-year plans. Okay, so షార్ట్ రివిజన్లో చూడండి. ప్లాన్ హాలిడే టైం ఎంత? 1966 నుంచి 69. దేని మీద ఫోకస్ చేసింది? గ్రీన్ రెవల్యూషన్ త్రూ ద హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అండ్ ద ఫర్టిలైజర్స్. ఓకే, నెక్స్ట్ 4th 5-year ప్లాన్ వచ్చింది, గాడ్గిల్ స్ట్రాటజీ అంటారు. సో 1969 నుంచి 74 వరకు డ్యూరేషన్ ఉండింది. మెయిన్లీ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ టు ఎనేబుల్ సెల్ఫ్ రిలయన్స్. ఓకే, అండ్ ఇంట్రడ్యూస్ ద సోషల్ జస్టిస్ యాజ్ ఏ ప్రయారిటీ. నెక్స్ట్, ఫస్ట్ ఏముంటుంది ఇక్కడ? మనం ఎంత టార్గెట్ అనుకున్నాం? 5.7 టార్గెట్ అనుకున్నాము. డ్యూ టు పూర్ మాన్సూన్స్ మనకి ఎంత వచ్చింది? 3.3 యాక్చువల్ గ్రోత్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5th 5-year ప్లాన్లో ఎరాడికేట్ పోవర్టీ. దీంట్లోనే మనకి గరీబీ హటావో స్లోగన్ వచ్చింది. ఓకే, లాంచ్డ్ 20-point ప్రోగ్రామ్ అండ్ మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్ టు ఇంప్రూవ్ లివింగ్ స్టాండర్డ్స్. ఓకేనా, క్విక్ రీక్యాప్ గురించి. నెక్స్ట్ 6th 5-year ప్లాన్ ఏమైంది? ఇట్స్ మోర్ ఇండస్ట్రియలైజేషన్ నుంచి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం మూవ్ అయ్యాము. ఓకే, సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ద Mahalanobis strategy and will move forward to infrastructure development in which 5th-year plan 6th లో, in which 5-year plan లో 6th 5-year plan లో. Don't confuse, 1980 to 1985 లో వచ్చింది. నెక్స్ట్
ఓకే, ఇక్కడ ఏమేమైంది, 1982లో నాబార్డ్ వచ్చింది అండ్ ఎగ్జిమ్ కూడా బ్యాంక్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఓకే, సో 4th 5-year ప్లాన్ టార్గెట్ గ్రోత్ చూడండి, టార్గెట్ 5.7 బట్ యాక్చువల్ గ్రోత్ ఇంత వచ్చింది. నెక్స్ట్ 5th 5-year ప్లాన్లో టార్గెట్ ఈస్ 4.4 స్లైట్లీ ఇంక్రీస్డ్ అండ్ 6th 5-year ప్లాన్ 5.2 బట్ స్లైట్లీ ఇంక్రీస్డ్ 5.6. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్లానింగ్స్ అండ్ రిమైనింగ్ ప్లానింగ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాము. థ్యాంక్ యూ.